హలో ఫ్రెండ్స్, చూసారా ఈరోజు మా ఇంట్లో ఉప్మా సేమ్యా రెండు కలిపి ఉప్మా చేస్తున్నారు మా అత్తయ్య గారు. చూడండి, ఫస్ట్ పాన్లు పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం జీరా వేశారు, తర్వాత ఉల్లిపాయలు వేశారు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు అవి బాగా డీప్ ఫ్రై అవ్వాలి. తర్వాత అందులోనే కొన్ని పల్లీలు వేయాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, డీప్ ఫ్రై అవ్వాలి. డీప్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత అందులోనే కొంచెం తిరగమాత గింజలు వేయాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటా వేయాలి. అవి బాగా కలపాలి. అవి ఫ్రై అయ్యేంత వరకు కలపాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎక్స్ట్రా మీకు కావాలంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. బాగా ఫ్రై అయ్యాయి. తర్వాత ఒక గ్లాస్కి 1.5 కప్పు వాటర్ వేయాలి. ఒక గ్లాస్ సేమ్యా అయితే 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. మేము ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ వేసాం. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. బాగా కలపాలి. ఇవి బాయిల్ అయ్యేంత వరకు. చూసారా ఫ్రెండ్స్, ఎలా బబుల్స్ వస్తున్నాయో? అలా బబుల్స్ వచ్చి ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యా అండ్ బొంబాయి రవ్వ రెండు వేయాలి. అందులో ముందుగా సేమ్యా వేయాలి. సేమ్యా వేస్తూ కలపాలి, లేకపోతే అది గడ్డ కట్టిపోయిద్ది. తర్వాత అందులో బొంబాయి రవ్వ వేసే ముందు కొంచెం సేమ్యా ఉడికించుకోవాలి. సేమ్యా కొంచెం ఉడికింది. తర్వాత అందులో మనం బొంబాయి రవ్వ వేస్తున్నాం. బొంబాయి రవ్వ వేస్తూ కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో? ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మూత వేస్తున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో? ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. 5 మినిట్స్లో సేమ్యా అండ్ బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది.